నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం సిటీ కేబుల్ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ గడ్డమణిల్ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాల మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న మందమరి జిఎం ఎన్ రాధాకృష్ణ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలుర పాఠశాల పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మొదటగా జిల్లా కలెక్టర్ మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులచే గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలకు విచ్చేసిన జిల్లా పుర ప్రముఖులకు, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉండుటకు ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 మనందరికీ పండుగ రోజు అని దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. మంచిర్యాల జిల్లాలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల వివరాలను తెలుపుతూ నివేదికను చదివి వినిపించారు. జిల్లాలో సింగరేణి కంపెనీలు, రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ, సాగునీటి సంపద జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయని, గూడెం సత్యనారాయణ స్వామి, వేలాల రాజరాజేశ్వర స్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవ్వల్ అభయారణ్యం, గాంధారి కిల్లా, గాంధారి వనం ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ శాఖ వారికి, సమాచార శాఖ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునర్కృతం కావాలని కోరుతూ ముగించారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రదర్శనలు, శకటాలు, స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య, సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं सुजला सुफला मलयज शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं 77వ గణతంత్ర దినోత్సవం సంబరాలకు
వచ్చేసిన జిల్లా ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉన్నందుకు ప్రధాన పాత్ర పోషించిన భారత్ రాజ్యాంగం అమలుకు వచ్చిన ఈరోజు మన అందరికీ పండుగ రోజు. దేశ స్వతంత్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు జోహారులు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అధికార యంత్రంగా మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగంలో మహిళలకు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. క్యూర్ రేర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో నిలుపెడకు కృషి చేస్తున్నాము. మహాలక్ష్మి పథకం జిల్లాలో ఉచిత రవాణా ద్వారా ఇప్పటి వరకు 5,78,00,000 మంది మహిళలకు 102,37,00,000 రూపాయలు లబ్ధి చేరుతుంది. జిల్లాలో 1,13,068 మంది లబ్ధిదారులకు 15,61,00,000 రూపాయల రియాయితీ కింద మంజూరు చేసి 5,33,149 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలోని ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 18,949 మంది పేదల చికిత్స కొరకు 34,04,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గృహ జ్యోతి పథకం 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1,28,713 మంది వినియోగదారులకు 95,15,00,000 రూపాయలు లబ్ధి చేరుతుంది. రుణమాఫీ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారని, రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా అమలుపరిచిన జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. దేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగంలో రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక రంగ వ్యవస్థగా రూపొందించుకుంటున్నామని, ప్రజలందరూ కష్టపడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 77వ రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా జరుపుకుంటున్నాము. ఈ రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతోని ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ ఐక్యం చేసి ముందుకు వెళ్ళే ఆలోచనలో అన్ని వర్గాలకు సంబంధించిన రూల్స్ ఈ రాజ్యాంగాన్ని అన్ని వర్గాలకు కాపాడుతూ అన్ని వర్గాలకు ఒక అవకాశం ఇప్పిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ కాన్స్టిట్యూషన్ ఆ రోజులలో రాయబడింది. ఈ వచ్చే రోజులలో మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా చర్చించేటప్పుడు మన భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి
ఎట్లా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చర్చ జరగడము, 3వ స్థానానికి వచ్చే అవకాశం మన భారతీయులం ఏదైతే సాధించుకున్నామో ఇది మన రాజ్యాంగం మంచిగా ఉన్నందువలన మనము ఈ 3వ స్థానానికి వచ్చే అవకాశం. 3వ స్థానం రావడం అంటే ఏంటి? ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఎక్కువ హౌసింగ్, అందరికీ కూడా ఇల్లు కల్పించే అవకాశము, బీదతనం లేకుండా ఏదైతే ఇందిరాగాంధీ గారు 1970లో గరీబీ హటావో అని స్లోగన్ ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో ఇచ్చారో, ఈ రోజు కూడా గరీబీ హటావో మొత్తం పోవాలి, ఉద్యోగాలు రావాలి, దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాము. మనము ఏదైతే ఈ 77 సంవత్సరాలలో ఒక బలమైన దేశము, ఒక గట్టి దేశము, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి, ఏ కులం ఏ మతమైనా కానీ అందరూ కలిసిమెలిసి ఉండడము ఒక గొప్ప విశేషము. ప్రపంచంలో అందరు ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత గొప్ప ఆలోచనతోని ఇంతమంది కలిసి ఉంటున్నారంటే నిజంగానే ఇది ఒక గొప్ప దేశము. ప్రత్యేకంగా మన కల్చర్, మన వాల్యూస్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అందించిన ఘనత బిఆర్ అంబేద్కర్కి ఉంటుందని, రాజ్యాంగం అనుసరించే దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని అన్నారు. రాజ్యాంగంలో రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి ప్రజల ప్రాణ మన ధన రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలతో మమేకమై శాంతి భద్రతలు పరిరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోదరావు, నరేష్ కుమార్, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్. దేశమంటే దేశమంటే 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలయ్యింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారత గణతంత్రంగా మారి ఇప్పటికీ భారతదేశము ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు శాంతి భద్రతల రక్షణలో ప్రజలకు ఎల్లవేళలా రక్షించడానికి, వాళ్ళ ధనమాన ప్రాణాలు రక్షించడానికి డిపార్ట్మెంటు ఎంతో కృషి చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు మరొకసారి భారత రాజ్యాంగం నిర్దేశించిన నియమాలు నిబంధనలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయడానికి మంచిర్యాల జిల్లా పోలీస్, రామగుండం కమిషనరేటు
పునరంకితం అవుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వి పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ నియమ నిబంధనలతో 1950 జనవరి 26 నుండి గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. గణతంత్ర దేశంగా అవతరించిన జనవరి 26ను ప్రతి సంవత్సరం ఒక వేడుకగా భారతీయులందరూ సమిష్టిగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు జాతీయ గేయాలు పాటలతో పలువురిని అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది A very warm and patriotic good morning to one and all. It is a moment of immense pride and honor for me to stand before you today as we celebrate the Republic Day of our great nation. The sacred day fills every Indian heart with gratitude, responsibility and renewed faith in the ideals upon which our republic stands. On the historic day 1950, India adopted the constitution and declared itself a sovereign and democratic republic. Today it reminds us of the countless sacrifices made by our freedom fighters. Their courage gifted us freedom and their vision gifted us the constitution and their dreams entrusted us with the responsibility to protect and strength of our nation. The constitution teaches us to respect diversity, uphold the dignity and believe in equality. Rights of empower us, but it is our duties that to sustain the republic of our country. India today, it is a nation of confidence and capability. We are witnessing extraordinary progress in education, science, technology, space exploration and digital transformation of sports and global leadership. The world is looking at India with respect and with expectations. But the true strength in India lies not only in the achievements, it lies in the young minds and the discipline of the youth. I am proud to say that our school has consistently upheld the responsibility of all the students of our school with the commitment and excellence. Over the years, our institution has emerged as a center of academic excellence, holistic development and in moral education also. The last academic year has gone by has been a remarkable one for our school. Last academic year, total students of 10th class participated 79 and the highest mark is 574 out of 600 and 45 students they got above 500.
Our students have achieved outstanding academic results, bringing the laurels to the institution through excellent board examination and performances. And our students has excelled in the district science fair, and they have brought the prizes also. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జి అన్వేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి అన్వేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనల ప్రకారం భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగుతుందని, రాజ్యాంగబద్ధంగా మనం కూడా విధులను బాధ్యతలను నిర్వర్తించాలని, మంచిర్యాల పట్టణాన్ని ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణ ప్రజలు కట్టిన పన్నులతోనే మనమంతా విధి నిర్వహణలో ఉంటున్నామని, పట్టణ ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం అందరికీ 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ మంచిర్యాల మున్సిపల్ ఆఫీస్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం ఈ గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ వాటి లక్ష్యాలు ఆశయాలు ఒకటే. ఎప్పుడైనా సుస్థిరమైన భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాలి. అదేవిధంగా మన మంచిర్యాల పట్టణంలో కూడా ప్రతి ఒక్కరు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ మంచిర్యాల పట్టణ అభివృద్ధికి ప్రజల ఆకాంక్షలకి వాళ్ళు కట్టే ప్రతి పన్నుకి మనం జస్టిఫై చేసుకుంటూ ముందుకు సాగాలని భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నివాసం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా మన దేశం 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా అవతరించిందని, అప్పటి నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల ఆదేశానుసారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి నివాస ఆవరణలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దేశానికి సంబంధించి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక్కొక్కరం ఆనందంగా ఉన్నాం. ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 1930లో భారత కాంగ్రెస్ పార్టీ అప్పుడు జనవరి 26, 1930లో ఈ యొక్క ఏదైతే భారత్ సంపూర్ణంగా గణతంత్రంగా రావాలని చెప్పేసి ఆనాడే డేట్ ఫిక్స్ చేసుకోవడం, దాని తర్వాత 1950లో రాజ్యాంగం ఆ తేదీన అమలు కావడం చాలా గొప్పగా భావించవచ్చు. అయితే ఈ రాజ్యాంగ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, కమిటీ కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని దేశాలు తిరిగి ఒక గొప్ప రాజ్యాంగం నిర్మించి ఈ రోజు నుంచి అమలు చేయడం చాలా సంతోషకరం. దాని సందర్భంగా ఏదైతే దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలి,
భారతదేశం నుండి మరి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి మేమేదో మరి ఈ దేశానికి మన స్వాతంత్రం తీసుకొచ్చినట్టుగా మరి ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటారు. కానీ స్వాతంత్రానికి వారికి ఏదైతే స్వాతంత్ర పోరాటం కావచ్చు, ఈ భారతదేశంలో మరి గణతంత్ర దినోత్సవం కావచ్చు, వారికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే కేవలం వారు ఈ యొక్క దేశంలో కుల మతాలను విభజించుకుంటూ మతాలను రెచ్చగొట్టుకుంటూ ఈరోజు వారు పబ్బం గడుపుకుంటూ ఓట్లను దండుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, దయచేసి బీజేపీ పార్టీని నమ్మితే మాత్రం మనము ఏదైతే పాత కాలంలోకి ఏదైతే మరి మత కళలో సృష్టించి ఈ దేశంని అల్లకల్లోలం చేసే దిశగా వారు అడుగులేస్తారు. కాబట్టి దయచేసి దేశ ప్రజలు కూడా ఈరోజు వాళ్ళు నమ్మద్దని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ భారతదేశానికి పేదలకు ముఖ్యంగా ఏదైతే మరి అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీయే మరి అన్ని రకాలుగా సేవలు అందించిన ఘనత కూడా ఈరోజు చెప్పుకోవాల్సిన సందర్భం. కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం, రాబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా గౌరవ ప్రేమసారావు గారు ఎమ్మెల్యే గారి సూచన మేరకు 60 మంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో 60 మందిని గెలిపించుకునే దిశగా ఆ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అడుగులే అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు కావచ్చు, పట్టణ ప్రజలకు కావచ్చు, అందరూ కూడా పేరు పేరున్న భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సూర్యకాంత గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషితోటి భారతదేశ రాజ్యాంగాన్ని, వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ రాజ్యాంగాన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే ఈరోజు మన భారతదేశంలో మన పౌరులందరూ కూడా స్వేచ్ఛగా ఉంటున్నారంటే ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కులనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు పండుతుంది. భారతదేశ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల ఈరోజు పూర్తిగా కూడా మన స్వేచ్ఛ కోల్పోవడం జరుగుతుంది. పెట్టుబడిదారు వ్యవస్థకు పూర్తిగా కూడా వాళ్ళకు పెద్దరికమిచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఈరోజు మనస్మృతిని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని వాళ్ళు తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మనస్మృతి రావడం వల్ల ఈరోజు మహిళలకు కావచ్చు, వీధులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు అణచివేత ధోరణి, మళ్ళా అన్ని కులాలకు కూడా అణచివేత ధోరణి రావడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా మనం ఖండించాలని చెప్పి తెలియడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఖండించాలి, ఖండించకపోతే మనం ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనకు పూర్తిగా కూడా కోల్పోతామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం కూడా అత్యధిక సర్పంచ్ను కూడా ప్రేమసాగరరావు సూర్యకాంత గారి నాయకత్వంలో గెలుచుకోవడం జరిగింది. రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే మన మున్సిపల్ అంటే కార్పొరేషన్ కానీ తప్పకుండా విజయం సాధిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, మంచిర్యాల పట్టణ ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో బీజేపీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా 58 డివిజన్ బొట్ల సత్యం ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీలోకి చేరిన వారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి ఆధ్వర్యంలో సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మంచిర్యాలలో అధికారంలో లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి మంచిర్యాల రైల్వే స్టేషన్ 30 కోట్లతో ఆధునీకరించిందని, వందే భారత్ ట్రైన్ను మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలపడానికి అనుమతించిందని తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్గా గెలిపిస్తే మంచిర్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, దేశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100 పట్టణాలను స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చేసిందని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించాలని, మేయర్ సీట్లో బీజేపీ అభ్యర్థి ఉంటేనే పట్టణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముఖేష్ గౌడ్, రాకేష్ రేణ్వా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా మీరు నరేంద్ర మోదీ గారు మేము గెలిస్తే ఇది ఇస్తాము, గెలిస్తే అది ఇస్తాము అని ఎన్నడూ చెప్పరు. ఏవైతే చేస్తారో అవే చెప్తారు. దాదాపు ఒక 400-500 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిరం కడతామని చాలామంది చెప్పారు. కానీ అది చేసి చూపించిన నాయకుడు కేవలం నరేంద్ర మోదీ. కేవలం భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రాముని గుడి కట్టించింది. కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 తొలగించి కశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో మళ్ళా కలుపుతామని నరేంద్ర మోదీ గారు చెప్పినారు. అది చేసి చూపించారు. ఇట్లా ట్రిపుల్ తలాక్ విషయం కావచ్చు, అనేక విషయాలు, పెద్ద పెద్ద సవరణలు, మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇలా ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు ఈడ కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు కూడా పార్లమెంట్లో చర్చకు వస్తే
కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లల్లు ములయం అందరు కూడా పార్లమెంటుని ఆపేస్తుండే. అదే మహిళలకు రిజర్వేషన్ సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్వే స్టేషన్లలో కనీస మౌలిక వసతులు లేవని ఇవాళ మన మంచిర్యాల రైల్వే స్టేషన్ని 30 కోట్లతోటి ఇవాళ కొత్త ప్లాట్ఫామ్లు, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, వెయిటింగ్ రూమ్స్, వాష్రూమ్స్, బయట పార్కింగ్, ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా అమృత్ భారత్ పథకంలో మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ని 30 కోట్లతోటి ఇంకా 2 నెలల మార్చి నెలల ఈ కొత్త రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్ కాబోతుందంటే దానికి కారణం కేవలం నరేంద్ర మోదీ. మార్కెట్ నుంచి 2 టౌన్ పోవడానికి కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసింది. 14 కోట్ల. రాబోయే రోజులలో ఇదే బీజేపీకి ఇక్కడ మేయర్ని గెలిపిస్తే, బీజేపీ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ సిటీ పథకంలో కేవలం 2 సిటీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కరీంనగర్, రెండోది వరంగల్. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 100 సిటీలను, దేశం మొత్తంలో 100 సిటీలను సెలెక్ట్ చేసి ఈ స్మార్ట్ సిటీ పథకంలో పెట్టింది. అందులో వరంగల్ కూడా ఉంది. బీజేపీ మేయర్ ఇక్కడ గెలిపిస్తే నేను మాటిస్తున్నా, మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీ పథకంలో పెట్టిస్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి మంచిర్యాల బీజేపీ మేయర్ని కూర్చుండబెట్టుర్రి, స్మార్ట్ సిటీ పథకంలో శాంక్షన్ చేసి తీసుకొచ్చేది బాధ్యత నాది, కిషన్ రెడ్డి గారిది, మా ఇద్దరు కేంద్ర మంత్రులు అనేది కూడా చెప్పారు. మంచి క్యాండిడేట్లు, అందరు అనుభవం ఉన్న క్యాండిడేట్లు, మంచి పేరున్న వ్యక్తులు అందరు కూడా భారతీయ జనతా పార్టీలో ఇవాళ చేరుతున్నారు. అందరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చెప్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా కోరుకునేది ఏంటిది? రామరాజ్యాన్ని కోరుకుంటాను. రామరాజ్యం అంటే ఏంటిది? బెదిరింపులు ఉండద్దు, ప్రేమతోటి పనిచేయాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇది మన యొక్క లక్ష్యంగా మనం అందరం పనిచేద్దాం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోండి. 18 కోట్ల సభ్యత్వం ఉన్న రాజకీయ పార్టీ భారతదేశంలో 20 రాష్ట్రాలలో ఉన్నది. రేపు రాబోయేది కూడా మన మంచిర్యాలలో కూడా భారతీయ జనతా పార్టీయే. తెలంగాణలో కూడా రాబోయేది 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక మీరు అందరికి కూడా మళ్ళొకసారి మీరు అందరు రావాలి, అందరు కూడా బీజేపీ గెలుపు కొరకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోని పార్టీ ఆదేశానుసారము కార్పొరేట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు 59వ డివిజన్లో బీజేపీ కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల పట్టణంలోని 59వ డివిజన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేర్పులు జరగడం జరిగింది. అంతేకాకుండా మేము రాబోయే కాలంలో జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, బీజేపీ యొక్క సత్తాను చాటి భారతమాతకు కంపల్సరీ మేము రుణపడి ఉన్నామనేటువంటి తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో జాయిన్ చేయడానికి వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ స్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, భారతీయ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి కోసం, అభివృద్ధి పదంలో మంచిర్యాల పట్టణాన్ని నడిపించడానికి, మా 59వ డివిజన్ అభివృద్ధికి పార్టీ పరంగా కానీ జరగబోయే ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి 59వ డివిజన్ ప్రజలందరం కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించడంతోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం నియమ నిబంధనలను పాటించి రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రభుత్వాలు ప్రజలు నడుచుకోవాలని అన్నారు. ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాల్లో మిన్నగా ఉండే దిశగా, మంచి ప్రజాస్వామ్య దేశం ఉండే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వారి మేధాశక్తిని ఉపయోగించి
మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రూపకల్పనే ఇలా ప్రపంచ దేశాల్లో ఒక మంచి ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశం. మరి ఈ సందర్భంలో మనమంతా అంబేద్కర్ గారికి ఘనంగా మరి నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఆనాటి రాజ్యాంగమే ఈరోజు దేశ అభివృద్ధికి, అదే కాకుండా ఆనాటి రాజ్యాంగమే ఆనాడు రిజర్వేషన్ పొందపరిచిన సందర్భంలో ఇలా హరిజన గిరిజనులు కూడా ఉన్నతమైన పదవులు ఉంటున్న సందర్భాలు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మరే అవకాశం కల్పించిన సందర్భాలు అది రాజ్యాంగంలో పొందపరిచినారు. రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఇతర చిన్న గ్రామం నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు రాజ్యాంగంలో పొందపరిచిన దిశగా మరి ఆ రకంగా రాజ్యాంగం నిర్మాణం చేశారు. అదే కాకుండా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ ఆర్టికల్ 3లో పొందపరిచిన విధంగా ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన సందర్భం కూడా గుర్తు జరుగుతుంది. అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టికల్ 3లో అంబేద్కర్ నేతృత్వంలో. మరి ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని తుంగలు దొక్కుతున్నారు. ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. ఈ మధ్యకాలం మొన్నటికి మొన్న రాజ్యాంగ అనుకూలంగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వ అధినేత ఆదేశానుసారం తెలంగాణ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే మరి రాజ్యాంగ స్ఫూర్తిగా మరి ఎవరైతే నిర్ణయం తీసుకున్న స్పీకర్ గారు వాస్తవం వాళ్ళందరినీ కూడా మరి మెంబర్షిప్ రద్దు చేయాలి. మనం చూసాం ఇది రాజ్యాంగకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. దాన్ని రాజ్యాంగాన్ని గౌరవించిన బాధ్యత మనపై ఉంది. ఈ సందర్భంలో అంబేద్కర్ గారు మన నిర్మాణం చేసిన రాజ్యాంగాన్ని మనం అందరం ఎప్పటికీ అండగా ఉండి రాజ్యాంగ పరంగానే మనం పనిచేయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులైనా ఏ వ్యక్తులైనా వారికి వ్యతిరేకంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు, అదేవిధంగా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రాజ్యాంగ పరిధిలో మనం ఉండాలి తప్ప వేరే ఉండద్దని ఈ సందర్భంలో కోరుతున్నాను. మంచిర్యాల ఏసీపీ కార్యాలయం వద్ద పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ఆర్ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ ప్రమోదరావు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ జరుపుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగం మనకి ఏవైతే ఆదేశించిందో దాని ప్రకారం అందరూ నడుచుకొని మన దేశ అదేవిధంగా రాష్ట్ర పట్టణ పురోగతికి అందరికీ పాటుపడాలని అందరినీ కూడా మంచిర్యాల పట్టణ కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిస్టర్ రీనేట్ డాక్టర్ అంబేద్కర్ మరియు గాంధీ మహాత్మా చిత్రపటాలకు పూలమాల వేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు. అనంతరం భారత రాజ్యాంగం మరియు దాని ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలతో పలువురిని అలరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం జై హింద్ నినాదాలతో పాఠశాల ఆవరణ మార్మోగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ కృప, సిస్టర్ జోష్మి, సిస్టర్ అనుప,
ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. उसके पवित्र नाम की स्तुति करो, मेरी आत्मा प्रभु को धन्य कहो और उसका एक भी वरदान कभी नहीं भुलाओ। धन्यवाद सर्वदा, धन्यवाद स्वास्थ्य में, अस्वास्थ्य में, अशांति के हर पल में, स्वास्थ्य में, अस्वास्थ्य में, अशांति के हर पल में, हर खुशी हर गम तूने साथ दिया, तेरी आभार इसलिए गाएंगे सदा, धन्यवाद सर्वदा। Good morning everyone. I wish all of you a happy Republic Day. Today is a great day for every Indian citizen. It's a proud day for all of us as we celebrate the Republic Day of our nation. Today is a day where we are proud of our great leaders, our freedom fighters who brought us freedom and also a new constitution to live freely in our country. So today is the day we commemorate Dr. B.R. Ambedkar, who is the architect of our Indian constitution, by which we live freely in our country, experiencing all the rights of our constitution. So we have all the rights to live freely in our country, right of freedom, right of religion, right of caste, right of creed, and right of language. And in the unity of diversity, we live freely in our country just based on the rights that this constitution is giving us. And today in the school, we celebrate in a grand way, giving a great learning experience for our students about our great leaders and also about the constitutions. The children are aware of the rights and duties as an Indian citizen, how they have to live as responsible citizens. So I wish everyone a happy Republic Day. Jai Hind. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీ బచ్పన్ ప్లే స్కూల్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన పాఠశాల సిబ్బంది. పాఠశాల చైర్మన్ శ్రీలత శంకర్ జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఇది మన దేశభక్తిని, జాతీయతను గుర్తు చేసే రోజు. మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము.
గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు దినం కాదు, దేశం పట్ల మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజు. ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ ప్రగతికి మన వంతు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఈ మన సాంప్రదాయాలను, వైవిధ్యాన్ని గౌరవిస్తూ ఈ రోజును గర్వంగా జరుపుకుందాం అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జై 77వ రిపబ్లిక్ డే సందర్భంగా బచ్పన్ స్కూల్లో ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. దీనికి ఇంకా మా టీచర్స్, ఇక్కడ ఉన్న ఆయమ్మలు వాళ్ళు మంచిగా ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్తే అండి. బచ్పన్ పల్లవి చైర్మన్ గారైన శంకర్ సార్, మల్లికా మేడం గారికి మా కృతజ్ఞత అభివందనాలు. ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బచ్పన్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను మా చిన్నారులసే జరుపుకుంటూ ఉన్నాము. ఈ రాజ్యాంగము ఈ 77వ సంవత్సరాల కిందట రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదలైన వాళ్ళు ఈ రాజ్యాంగ కమిటీ వేసి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్న అటువంటి దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నది. అందులో భాగంగా మా మంచిర్యాలలో మందమరి పట్టణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సింగరేణి జీఎం ఎం రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మందమరి జీఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ 1950 జనవరి 26 నుండి భారతదేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడిందని, అప్పటి నుండి రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలకు లోబడి ప్రజలందరూ ఐకమత్యంతో సమిష్టి కృషితో ప్రపంచంలోనే భారతదేశం మొదటి 3 స్థానాల్లో నిలిచిందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికులు, కర్షకుల పాత్ర ఎంతో ఉంటుందని, అందులో ముఖ్యంగా సింగరేణి కార్మికుల కృషి కూడా ఎంతో ఉంటుందని, దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సింగరేణి ద్వారానే బొగ్గు సరఫరా అవుతుందని, కార్మికులందరూ మున్ముందు మరింత కష్టపడి బొగ్గు ఉత్పత్తిలో అభివృద్ధి సాధించాలని, తద్వారా దేశాభివృద్ధికి మనవంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు హాజరైన వారందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీఎం ప్రసంగం అనంతరం స్థానిక పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించారు. పాఠశాల విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కార్మికులు, పోలీస్ శాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో గొప్ప దినం. మీ అందరికీ తెలుసు, 26 జనవరి 2026 కలిసింది. గణతంత్ర దినోత్సవం చాలా దిగ్విజయంగా జరుపుకుంటాం. ఎంతో సంతోషకరంగా ఉన్నది. అటువంటి భారతదేశంలో మనము పుట్టడం, మన ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మనందరం అనుభవిస్తున్నాం. దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఎంతో కష్టపడి దేశ సైనికుల్లాగా పనిచేసి మనకి ఈరోజు మనం బొగ్గు ఉత్పత్తి చేసిన మన సౌత్ ఇండియాకి కోల్ సప్లై చేస్తున్నాం. సౌత్ ఇండియాలో 80% థర్మల్ పవర్ ప్లాంట్లకి మనమే కోల్ సప్లై చేస్తున్నాం. అదే కాకుండా సుమారుగా 2000 ఇతర మనకు ఇండస్ట్రీస్ కూడా మనం కోల్ సప్లై చేస్తున్నాం. ఆ విధంగా వెలుగునిస్తూ అటువంటి సింగరేణిలో మనము పనిచేయడం చాలా ధన్యులం. ఎందుకంటే సింగరేణి బొగ్గు తీయడమే కాదు, ఆ బొగ్గుని పవర్గా జనరేట్ చేసి వెలుగునిస్తున్నాం. ఆ వెలుగులు ఇచ్చేటందుకు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా మనము ఎస్డిపిపి జైపూర్లో 200 మెగావాట్ల ప్లాంట్ కూడా నెలకొల్పుకొని ఎప్పటి నుంచో జనరేట్ చేస్తుంది. ఇంకొక 700 మెగావాట్ల ప్లాంట్ ఇప్పుడు కమిషనింగ్ త్వరలో అవుతుంది. అదేవిధంగా కాకుండా మీ అందరికీ తెలుసు, మన కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ అయినాక మన కాంపిటీషన్ పెరిగింది. ఇంతకుముందు మన కోల్ మనమే డిమాండ్ ఉండేది. కస్టమర్స్ కన్నా మన సప్లయర్స్, మనం ఎవరైతే సప్లై చేస్తామో మన పై చేయి ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఇతర దేశాల నుంచి మంచి కోల్ వస్తుంది. కోల్ ప్రైవేటైజేషన్ అయినాక వాళ్ళు కూడా కోల్ సప్లై చేయడం స్టార్ట్ అయింది. ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఇప్పుడు మన మీద చాలా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతలో భాగంగా మనకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనందరికీ తెలుసు. క్వాలిటీగా ఉంటేనే ఏదైనా కొంటారు. అటువంటి క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి చేయాలి. దానికి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా
మనం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మన కోల్ ఇండియా కన్నా మనది ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. కాస్ట్ తగ్గించుకొని తక్కువ వ్యయంతో మనము ఉత్పత్తి సాధిస్తేనే మనకి దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఈ విధంగా మనం సింగరేణి ఇప్పుడు ఓన్లీ మనకి 56.6 మిలియన్ టన్లో 47.11 మిలియన్ టన్లో 84% మాత్రమే మన సింగరేణి వ్యాప్తంగా ఉన్నాము. మన మందమరి ఏరియా 65% ఉంది. కానీ గత 3-4 నెలల మట్టి మన ఉత్పాదకత పెరిగింది. ఈ నెల ఇప్పటి వరకు 80% మన కోల్ ఉత్పత్తిలో ముందులో ఉన్నాము. మనకి 4 అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి KK5. దానిలో 100% కోల్ సాధించినందుకు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా మనకి కాజీపేట 1, కాజీపేట 2, KKOC ఒక ఓపెన్ కాస్ట్ మైన్ ఉంది. ఇంకో ఓపెన్ కాస్ట్ మైన్ అతి త్వరలో మనము నెక్స్ట్ ఈ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్లో అది కూడా మనకి స్థాపించడానికి అన్ని విధాల పర్మిషన్స్ మనం దానికి ముందులో ఉన్నాం. ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు ఎక్స్ప్లోజివ్స్ SMS ప్లాంట్ ఒకటి మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఓబీ నుంచి కోలు తయారు చేసేది కూడా మనము రెడీగా ఉత్పత్తి చేస్తూ అదేదైతే ఓబీ తయారు చేసిన శాండ్ని కాజీపేట 1కే కాకుండా పక్కన ఉన్న శ్రీరాంపూర్ RK7కి కూడా మనము సప్లై చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం మందమరి సోలార్ ఎనర్జీ కూడా బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు TPCC OBC స్టేట్ వైస్ చైర్మన్ 13వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ 13వ వార్డు పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, SCCL BCCL నాయకులు, 13వ వార్డు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి 13వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్ పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణధనమానాలు తీసే. కాశీపేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కాశీపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. కాశీపేట పోలీస్ స్టేషన్లో SI ఆంజనేయులు, దేవాపూర్ పోలీస్ స్టేషన్లో SI గంగారాం, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, కాశీపేట ప్రెస్ క్లబ్ వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంఠం తిరుపతి, ఆయా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలు, సింగరేణి గనులపై యూనియన్ నాయకులు, అధికారులు, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. దేశమంటే మతం కాదు,
గతం కాదో అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్ లక్షెట్పేట పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే పలు పాఠశాలల విద్యార్థులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీలు నిర్వహించి ఆయా పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. లక్షెట్పేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా, తహసీల్దార్ కార్యాలయంలో దిలీప్ కుమార్, పోలీస్ స్టేషన్లో సిఐ రమణమూర్తి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సరోజన, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, అటవీ క్షేత్ర కార్యాలయంలో అటవీ క్షేత్ర అధికారి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్కూరు చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీ అధ్యక్షుడు అరీఫ్, బీజేపీ పార్టీ జెండాను పార్టీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాల్ ఆవిష్కరించారు. ఆర్య వైశ్య భవన్లో నల్మాస్ కాంతయ్య, గాంధీ చౌక్ వద్ద హమాలి సంఘం గౌరవ అధ్యక్షుడు చెల్లా నాగభూషణం జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని పలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశమంటే దేశమంటే మతం కాదు గతం కాదు అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్ పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో జనన జనన తరన తనన 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 జనన తరన తనన జనన 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 జనన తరన త
జనన జనన తరన
ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు మల్లె పూల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు భవిత నేడే కానుకందించు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే దేశమంటే మనుషులు. వైష్ణవంలో పతాకం ఎగరేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు బుచ్చన్న గారు, అదేవిధంగా అందరూ వైశ్య సోదరులందరికీ నమస్కారం. అందరూ ముందుగా ఆరోగ్యంగా ఉండాలని, వ్యాపారాన్ని మంచి లాభాల సాటిగా నడవాలని భగవంతుని కోరుకుంటూ, ఐకమత్యాన్ని పాటించుకుంటూ అన్ని విధాల ఏ దానికైనా ముందు ఉండే, ధర్మానికైనా దానానికైనా ఏ పొలిటికల్గా గెలవాలన్నా ప్రతి దానిలో అందరూ ముందుకుండి ఏ ప్రోగ్రామ్నైనా మన వైశ్వరులు అందరూ సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి లోపటైతే పోయిన తర్వాత ఎందుకంటే ముందుగా అసలు అది జరగాలి. 77వ స్వాతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. అంతే గారు చెప్పాడు, మనం అందరం ఒకటే నిజకి ఉండాలా, ఒక పట్టుదల ఉండాలా, పనిచేయాలా. అందరికీ శుభాకాంక్షలు. వైశ్యభవనం జరుపుకుంటున్న 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వైశ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్యవైశ్య భవన్లో ఇప్పుడే పతాకావిష్కరణ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో ఆర్యవైశ్యులందరం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి దేశాన్ని మరింత పురోగతిగా అభివృద్ధి చెందేలా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా ఆర్యవైశ్యులందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుర ప్రముఖులకు, ఉద్యోగస్తులకు, పత్రికా విలేకరులకు అందరికీ శుభాభివందనాలు. అందరికీ మనవి చేయమనగా, మొన్న 2వ సాధారణ ఎన్నికలు లోకల్ బాడీస్ ఎలా జరిగినాయి పీస్ఫుల్, అంటే అందరు రెవెన్యూ పోలీసు ప్రెస్ వాళ్ళము ఈ అంత రాజకీయ నాయకులు అందరూ కొంచెం కోఆపరేషన్. నెక్స్ట్ వచ్చే మన మున్సిపల్ ఎలక్షన్స్ రేపు కూడా వస్తున్నాం. 15 days టైం ఉంటుంది. మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా, అంటే మేము పక్కనే పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎంపీడీ ఆఫీస్నే 15 వార్డ్స్ పెడుతున్నాం. ఇలాంటి మీకు డౌట్స్, నామినేషన్స్ ఎలా ఏం చేయాలి, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మేము పర్మిషన్స్ ఇచ్చినాం, ఎలా తీసుకోవాలి, మీకు ఎల్లప్పుడూ 24/7 ఎల్లవేళ ఉంటాం. పీస్ఫుల్ లక్షపేట అంటేనే మండలే పీస్ఫుల్, అసలు మీకు తెలుసు. అలాగే సాధారణ ఎలక్షన్లు కూడా పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మీకు తెలుసు, సన్న బియ్యం ఇస్తున్నాము అందరికీ, రేషన్ కార్డ్స్ అయితే అందరికీ ఇచ్చాము. అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి లోబడి గవర్నమెంట్ రూల్స్ జీవో ప్రకారం ఇస్తున్నాము. హైయెస్ట్ రేషన్ కార్డ్స్ టౌన్లో కూడా ఇచ్చినాము. 950 కార్డ్స్ ఇచ్చినాము. టౌన్లో కూడా సన్న బియ్యం ఇస్తున్నాము. ఇందిరా మిల్లు అంటే
ఇంద్రమిల్ అంటే ఫస్ట్ పర్సన్ కొంచెం పబ్లిక్ కానీ చూపెట్టలేదు, ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇప్పుడు అందరికీ పైసలు పడుతున్నాయి కాబట్టి అందరు కూడా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి దాన్ని కూడా అందరం మంచి స్కీమ్ లాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. ఇంకా రెవెన్యూ పరంగా అయితే మీకు స్టాఫ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. మేము ఒక విత్తన ఆఫ్లో చేస్తాం. మీకు రెవెన్యూ పరంగా మీకు ఇంకో శుభవార్త చెప్తున్నాం. మేము రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం. నిన్న మంచి ఎలక్షన్ మంచి కండక్ట్ చేసినందుకు కానీ నిన్న నాకు కలెక్టర్ సభ అవార్డు ఇచ్చాడు. ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్కి మీరు చెప్పుకోవచ్చు ప్రౌడ్. అంటే మీ అందరూ నిన్న ఎలక్షన్ లోపల ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా ఏ తహసీల్దార్కి ఇవ్వకుండా నాకు నేను అవార్డు ఇచ్చాను. మళ్ళీ ఇంకో ముఖ్య విషయం, ఈ రోజు కూడా మన రెవెన్యూ లోపల మంచి పనులు జరిగినాయి. మా స్టాఫ్ అయితే బాగా 24 పని చేస్తారు, లీవులు పెట్టరు. నేనైతే లీవే పెట్టాను, మీకు తెలుసు, నేనైతే లీవ్ పెట్టలేదు. కాబట్టి మీ అందరూ అంటే నేను ఇంత సాధిస్తున్నా అంటే నా ఒక్క చేత కాదు. అంటే ప్రెస్ రిపోర్టర్స్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, అందరి సజెషన్ తీసుకొని నేను రిటైర్మెంట్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఈ రోజు కూడా కలెక్టర్ గారు నాకు రెవెన్యూలో 600 మందికి లబ్ధి చూపింది. కాబట్టి తహసీల్దార్ కలెక్టర్ గారు కూడా ఈ రోజు కూడా నాకు మళ్ళీ అగైన్ తహసీల్దార్ కూడా అవార్డు ఇచ్చింది. కాబట్టి అవంతే నాకు క్రెడిట్ కాదు, మా కింది స్టాఫ్, మా జీపీఓలు, మా నవనీతు, మా ఆర్ఐస్, సునీత, వీళ్ళందరూ వచ్చాము. మీకు కూడా మేము ఎవరికి ఫోన్ ఉన్నా విలేజ్ అడుగుతున్నాం, పాత వాళ్ళని కొందరు అడుగుతున్నాం. ఈ ఒక్క 8 నెలలు కూడా కష్టపడితేనే మనం మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. మీ అందరూ సహాయ సహకారం ఉండాలని కోరుతున్నాం. ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనకు బ్రిటిష్ పాలనలో 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండి 1947 ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ భారత రాజ్యాంగం రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి 26 జనవరి 1950 రోజు ఇది గణతంత్ర దినోత్సవం అమలు పూర్తి స్వతంత్రం మనకు అమలు కావడం జరిగింది. ఇది ఈ రోజు నుండి మనము పూర్తి స్వతంత్రంతో ఆ రోజు గణతంత్ర దినోత్సవం వచ్చింది. కాబట్టి ప్రతి జనవరి 26 రోజు మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర మనకు స్వేచ్ఛ అన్ని కూడా రావడం జరిగింది. బ్రిటిష్ పాలన లోపల మనకు అటువంటి స్వేచ్ఛలు ఏమి లేకుండే. కావున ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, ఇటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిర్యాని మండలంలో నిన్నటితో టైగర్ ఎస్టిమేషన్ సర్వే పూర్తయిందని తిర్యాని అటవీశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు జరిగిన సర్వేలో భాగంగా అడవిలో గల శాకాహార మాంసాహార జంతువులతో పాటు మొక్కలు, చెట్లు, ఔషధ మొక్కలపై సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. సర్వే వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో డౌన్లోడ్ చేసి జిల్లా కార్యాలయానికి పంపించడం జరిగిందని తెలిపారు. సహకరించిన సిబ్బందికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సర్వే చేయడం జరిగింది పులుల కన్నా. దీనిలో భాగంగా పులులతో పాటు చిరుత పులులు, శాకాహార జంతువులు, మాంసాహార జంతువులు, చెట్లు, హెర్బ్స్, స్టెప్స్ అన్ని చేయడం జరిగింది. దీనిలో మా అటవీ సిబ్బందితో పాటు సర్వేలో వాలంటీర్స్ రావడం జరిగింది. వాళ్ళ కోఆపరేషన్తో లోకల్ పీపుల్స్ రిప్రజెంట్ వారి సహకారంతో చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. దీనిలో మేము ఎకలాజికల్ యాప్లో డౌన్లోడ్ చేసేసి దాన్ని పై ఆఫీస్కు పంపిస్తున్నాము. దాని ద్వారా మనకు ఖచ్చితమైన సమాచారం దొరుకుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు సుమారు 50 కార్ల కాన్వాయ్తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. చెన్నూరు పట్టణానికి చెందిన కాకజీపుర వీధికి చెందిన చంద్రకుమార్ 200 మంది యువకులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి అంటే బాల్క సుమన్ అంటే అభివృద్ధి. మనం ఖచ్చితంగా అందరం కొట్లాడి ఈ మనం చెన్నూరు మున్సిపాలిటీ అన్నకు గిఫ్ట్ ఇద్దాం. అలాగే నాతో సహకరించిన అందరికీ పేరు మీద ధన్యవాదాలు. ఎంత అభివృద్ధి జరిగింది ఈ 3 సంవత్సరాలుగా, మనం ఇంతకుముందు ఎట్లుండేది. కాబట్టి మనం బాల్క సుమన్ అన్న గారి, మన కేసీఆర్ గారి
అభివృద్ధిని చూసి మనం ఈ పార్టీలో మంది అలాగే ముఖ్యంగా దిల్షాద్ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలో సుమరణ ఆధ్వర్యంలో సుమరణ చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఈరోజు చెన్నూరు నుంచి వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు తరలిపోతున్నాం. ఈ శుభ సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఒకటి నెరవేర్చకపోవడం వల్ల యువత, మహిళలు, వృద్ధులు అందరూ బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. మేము కూడా ఈరోజు రావాల్సినటువంటి యువకులందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే సాయంత్రం కూడా ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల మీటింగ్ ఉంది. దానికి కూడా వేల సంఖ్యలో హాజరవుతున్నారు కార్యకర్తలు. అలాగే సుమరన్నకు ఈ మున్సిపాలిటీకి సంబంధించి రోజు రోజుకు బలం ఏదైతే సుమరన్న చేసిన అభివృద్ధికి ఆకర్షితులై ప్రతి ఒక్కరు ఈరోజు మా పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా యువకుడు దిల్షాద్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఆయనకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు మంచిర్యాలలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి ఏ అభివృద్ధి చేసింది, ఏ హామీలు ఇచ్చింది, ఎటువంటి అభివృద్ధి జరగలేదో వాటిపైన నిలదీసి ప్రజల్లోకి మేమందరం కలిసి ముఖ్యమంత్రిగా వెళ్ళి మా పార్టీ జెండా కారు గుర్తును కేసీఆర్ నాయకత్వాన్ని, ఇక్కడ స్థానికంగా బాలకృష్ణ నాయకత్వాన్ని మేము బలపరుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వస్తున్న యువకులందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా యువకులు చేరి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, పెద్ద లీడర్ల ఆధ్వర్యంలో కానీ, ఇప్పటివరకు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు వీళ్ళందరి సహకారంతో మరోసారి మందమరి మండల కార్యాలయంలో ఎంఆర్ఓ సతీష్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంఆర్ఓ సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయా. లక్షెట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గోదావరి నది తీరాన జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని జాతర కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. సోమవారం గోదావరి తీరాన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు గ్రామ కమిటీ తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లో భాగంగా జల్లు స్నానాలు, మరుగుదొడ్లు, దేవత విగ్రహాల చుట్టూ సౌకర్యాలు, భక్తుల కోసం టెంట్లు, మంచినీటి వసతి వంటి అన్ని సదుపాయాలు కల్పించేందుకు లక్షెట్పేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం యుద్ధ ప్రతిపాదికన పనులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు మహిళలు, యువకులు, పెద్దలు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని దీవెనలు పొందాలని, జాతరను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ అధ్యక్షుడు నిమ్మ రత్నాకర్, కోశాధికారి బుద్ధశంకర్, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ చెల్లా నాగభూషణం, జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు మరియు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనకు 28, 29, 30, 31 తేదీల్లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకొని మన ఎమ్మెల్యే గారు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమాలను మన చెల్ల నాగభూషణం గారు దగ్గరుండి మరి పర్యవేక్షిస్తూ వీటిని యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షిస్తున్నారు. మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉత్సాహంగా యువకులు ఈ సంవత్సరం ఈ యొక్క టెంట్లు వేయించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి జల్లు స్నానాలు కానీ, వైద్యం కానీ, ఏ ఇతరమైనటువంటి మరుగుదొడ్ల సదుపాయాలు కానీ అన్నీ కూడా అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహించడం కోసం ఇక్కడ జాతర ఏర్పాటు జరుగుతున్నాయి. మరి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి
మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొంది ఆ యొక్క అమ్మవార్ల దీవెనలు అందరిపై ఉండి తద్వారా మనందరం కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు ఇక్కడ సమావేశానికి ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఈ జాతర కమిటీ అధ్యక్షుడు కన్వీనర్ నిమ్మ రత్నాకర్ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చేసినటువంటి కమిటీ సభ్యులు, అదేవిధంగా నా మిత్రులు మరియు మీడియా మిత్రులు, గ్రామస్తులు, సోదరిమణులు, సోదరులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మరి సమ్మక్క సారలమ్మ అమ్మల దీవెన తీసుకోవడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒక మారు జాతర జరుగుతుంది. ఇక్కడ అమ్మవార్లు వెలిసినప్పటి నుంచి మరి ప్రతిసారి సందర్భంలో ఇక్కడ అందరూ కలిసి ఊరి గ్రామస్తులు, యువకులు అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసుకుంటున్న సందర్భం. దానికి తోడుగా ఇప్పుడు ఇక్కడ ఈ సమ్మక్క సారలక్క జాతరను జరపడానికి గౌరవ ప్రేమసాగరరావు గారు మాకు వెన్నంటి ఉండి మీరు ముందుకు వెళ్ళండి, మంచి జాతరను సక్సెస్ చేయండి, అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలను నేను సమకూరుస్తానని వారు మాటిచ్చి మరి మున్సిపల్ కమిషనర్ను, ఆర్డీఓను, మరి ఇక్కడున్న అన్ని ప్రభుత్వ సిబ్బందిని వాడి ఈ సమ్మక్క సారలక్క గద్దెల కాడ నీటితో నిండిపోయి మరి చెత్త చెదారంతో ఉన్నదాన్ని మరి పరిశుభ్రంగా చేయించి మరి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు ఏర్పరిచి మంచిర్యాల నుంచే టెంట్లు అవన్నీ పంపించి మరి వారు ఈ జాతరకు ఏర్పాటు చేస్తున్నందుకు నేను ఈ గ్రామస్తుడిగా మరి మీ పాత ఎక్స్ కౌన్సిలర్గా మరి నా వంతుగా నేను వారికి ధన్యవాదాలు, పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఈ కమిటీ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నది. ఇక్కడ ఎక్కువ భాగం యువత మరియు పాపం మల్యాల శివగారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎల్లవేళలు ఇక్కడ ఉంటున్నారు రత్నాకర్తో పాటు మరి పెట్టం సీన్ కానీ ఇంకా మరి బుద్ధశంకర్ కానీ మరి ఇక్కడున్న కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ మరి కష్టపడి పనిచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం సదుపాయాలు ఇవ్వడం కాదు, వాటిని అన్నిటిని ఉండి దగ్గరుండి చేయించిన వారే గొప్పవాళ్ళు. వారందరికీ కూడా నేను నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముఖ్య సమ్మక్క సారలమ్మ జాతర కూడా విజయవంతం చేయాలి. 28, 29, 30, 31 వరకు ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి ఈ జాతర మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం ఉండి ఏర్పాటు చేసి మరి వచ్చిన భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించి ఇటికాయలలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలక్క జాతర సక్సెస్ అయిందనే పేరు తెచ్చుకోవాల్సిందిగా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరినీ వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పీర్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి మెజిస్ట్రేట్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి పలువురు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పట్టణ సిఐ బన్సీలాల్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం పాడి ఘనంగా జరుపుకున్నారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. పరిసర ప్రాంత ప్రజలకి, మా సోదర న్యాయవాదులకి, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ఇక్కడ హాజరై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డేని మనమందరము మనకి 1900 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనమందరం కూడా రిపబ్లిక్ డే అనేటువంటి ఒక దేశవ్యాప్తమైన దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం. ఏ చట్టం చేసినా కూడా ఈ దేశంలో భారత రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి. భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే స్వేచ్ఛ, ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో సమానులే. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో సోదరభావంతో మెలగాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి అన్నారు. ఈ దేశంలో మనము చూసినట్లయితే కొన్ని జాతులు, కొన్ని వృక్ష జాతులు, కొన్ని జంతు జాతులు అంతరించిపోతున్నాయని మనము చెప్పుకుంటున్నాము. కానీ వాటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనది ప్రతి మనిషిలో ఉండాల్సింది మంచితనం. ఆ మంచితనం అనేటువంటి క్వాలిటీ కూడా అంతరించిపోతున్నటువంటి లక్షణాల్లో చేరిపోతుంది ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక మనము మనుషులము, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయొద్దు అనేది మనము ఆ లక్షణాన్ని అలవర్చుకొని మనమందరం కూడా సోదరభావంతో మెలిగి ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ అభ్యున్నతికి మనమందరం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి, ఎస్ఐలకు, ఆర్ఎస్ఐ గారికి అందరికీ మరియు సిజిఎస్పి సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని చూసిన పిల్లలు, విద్యార్థులకు అందరికీ, మన చెన్నూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ, ప్రతి ఒక్కరికి చెన్నూరు పట్టణ పోలీస్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని పట్టణ ఎస్ఐ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ జనవరి 26న జరుపుకునే భారత గణతంత్ర దినోత్సవం 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని, సార్వభౌమ ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన క్షణాలను గుర్తు చేస్తుంది. దేశ సమగ్రత, రాజ్యాంగ విలువలు, స్వేచ్ఛ మరియు సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉంటున్నామని ప్రతిజ్ఞ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. మెసేజ్ ఏమిటి? మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మన ప్రజాస్వామ్యం ఇచ్చిన శక్తి ప్రతి భారతీయుడిని సమానంగా నిలబెట్టాయి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరం బాధ్యతగా ముందుకు సాగుదాం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలే మన దేశానికి బలమైన పునాది. దేశభక్తితో గర్వంగా జరుపుకుందాం. ధైర్యం, ఐక్యత మరియు సార్వభౌమాధికారాన్ని గౌరవిద్దాం. మన జాతీయ జెండాను ఎల్లప్పుడూ ఆకాశంలో సగర్వంగా ఎగరాలి. జై హింద్ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ శాఖ సభ్యులు పాల్గొన్నారు. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రభేదం పాడుతున్న ఉగ్రవాదం కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదో. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం ఎంతమంది కష్టపడితే ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిందనేది మనందరికీ తెలుసు. రాజ్యాంగానికి అందరం లోబడి, చట్టానికి లోబడి అందరం
దాని పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలందరూ కూడా గమనించి ఏదైతే చట్టాలు ఉన్నాయో రాజ్యాంగం ఉందో దానికి అనుకూలంగా ఉండాలి. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు. దానికి అందరూ కూడా సపోర్ట్ చేసి మన రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేటట్టు అందరు ప్రజలందరూ నాయకులందరూ సపోర్ట్ చేస్తారని నేను ఈ మధ్యలో రిపోర్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ నేను ఇప్పుడు ఈ సమయంలో కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలో 5 చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయులు సాధించిన స్వతంత్రాన్ని సాధించి పెడితే మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆవిష్కరించిన రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని ప్రతి భావితరాల పౌరులు ఉన్నత చదువులు చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, బూనేని సుగుణ, వడ్నాల సత్యనారాయణ, జేఎస్ స్వామి, రమాదేవి, పారుపల్లి సీను, రాజయ్య, చోటు, రమేష్, శంకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మందమరి పట్టణ ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం సాధించుకున్న ఈ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరం బాగుపడాలి. మరి కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా అందరం ఎదిగి మరి ఈ దేశానికి మనమందరం ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరి ఆనాడు మహనీయులందరూ ఆంగ్లేయులతో పోరాటం చేసి మరి మన స్వాతంత్రం సాధించుకున్నామంటే అది చాలా పెద్ద గొప్ప త్యాగం. మరి దేశాన్ని ప్రపంచ దేశాలలో నెంబర్ 1 దేశంగా మనం తీర్చిదిద్దాలంటే యువత, మహిళలు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి మరి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిర్యాని మండల కేంద్రానికి చెందిన ఆశ్రమ పాఠశాలలో పీటీగా పనిచేస్తున్న గుండం లక్ష్మణ్ 75 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో ప్రథమ స్థానాన్ని సంపాదించారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఆయన ప్రథమ స్థానాన్ని సంపాదించాడు. దీంతో ఆయన సన్నిహిత ఉపాధ్యాయులు, మండల ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా మందమరి పట్టణం యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎర్రగుంటపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి ప్రధానోపాధ్యాయురాలు సునీతని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాయబారపు కిరణ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని మరియు దేశ స్వాతంత్రం అందించిన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులను తప్పకుండా స్మరించుకోవాలని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజుని తప్పకుండా రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్మరించుకోవాలని తెలిపారు. ఇలా విద్యార్థులతో మమేకమై కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా రానున్న కాలంలో యూత్ కాంగ్రెస్ మరెన్నో కార్యక్రమాలు చేస్తామని మరియు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీతకి మరియు ఉపాధ్యాయులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చోటు, వజ్జ గణేష్, రేకుంట కిరణ్, మెరుగు సతీష్, సాయి కిరణ్, ప్రదీప్, రహీం, మధు, చింటూ, పార్దు, సురేందర్, సంజీవ్, శ్రీధర్, వెంకటేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు కలిగి చేసిన ఎర్రగుంటపల్లి ప్రజానికానికి, యువతకు అందరికీ కూడా 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మన స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాను ఎగురవేస్తూ మన స్వాతంత్రం సాధించడానికి కృషి చేసిన, పోరాటం చేసిన ఎంతో మంది
యోధులకు స్వాతంత్ర సమర యోధులను తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతున్న క్రమంలో మరి ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశ నుండే భవిష్యత్తుకి తమ ఒక లక్ష్యం ముందుగా ప్లాన్ చేసుకొని ఆ లక్ష్యం ప్రకారంగా ముందుకు పోవాలి. దాని ప్రకారమే ఈ రోజు ఈ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తూ మరి ఆ విద్యార్థులకు ఎంతో మంచి భవిష్యత్తుని అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందుకు నాకు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిపించినందుకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర పాఠశాల మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మందమరి జిఎం ఎన్ రాధాకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.